చూస్తున్నారా? నోరూరిపోయే మన ఆంధ్ర స్టైలు వంకాయ అండి. గుత్తి వంకాయ. గుత్తి వంకాయ అంటే చిన్న వంకాయ అండి. చిన్న వంకాయ తీసుకున్నానండి, ఒక అర కేజీ. చూస్తున్నారుగా, నోరూరిపోయే వంకాయ అండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉండదండి. మన హోటల్ టైపులో కారప్పొడి అండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో, దీన్ని తయారు చేసే విధానం ఏందో మనం వీడియోలోకి వెళ్ళి బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా, వంకాయలండి. చిన్న చిన్న వంకాయలండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న వంకాయలతో కారపొడి చేయబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వుల కారపొడి అండి. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుందండి. దీన్ని చేసుకునే విధానం చాలా సింపుల్గా, ఈజీగా చూపించబోతున్నాను. నేను వంకాయలు వచ్చేసి ఒక అర కేజీ తీసుకున్నానండి. అన్నీ చిన్న చిన్న వంకాయలండి. చూసారా? చిన్న చిన్న వంకాయలు. ఇవి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవడానికి ఇదిగోండి వాటర్ తీసుకొని, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి వంకాయ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలి. మన గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లోకి ఇలా వేసేసుకోవాలి మనం. చూడండి, ఇలా మనం 4 ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇవ్వండి, ఇలా కట్ చేసేసుకున్నాం కదా, మొత్తం ఈ వాటర్లో, ఉప్పు వాటర్ అండి. ఉప్పు వాటర్లో ఇలాగే ఒక 5 నిమిషాల పాటు మనం ఉంచుకుందాం. ఈ పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్. ఒక బాండీ పెట్టుకోవాలండి. గ్యాస్ కొట్టుకొని ఒక బాండీ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూనే. 1 స్పూన్ వెండిమిర్చి అండి. వెండిమిర్చి తుంచుకొని పెట్టుకున్న ఎండిమిర్చి ఒక చిన్న కప్ అండి. లైట్గా దోరగా వేయించుకోవాలండి. లైట్గా దోరగా వేసుకోవాలి. మనం కారం ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. వంకాయలోకి కారం ప్రిపేర్ చేసుకుంటున్నాం. కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉత్త కారమే తినాలనిపించేట్టుగా మన కారం ప్రిపేర్ చేసుకుంటున్నాం. మన హోటల్లో వేస్తారు, హోటల్లో కానీ మన భోజనాలకు వెళ్ళినప్పుడు కారం వేస్తారు చూసారా? భోజనాలకు వెళ్ళినప్పుడు కానీ ఆ కారం తయారండి. చాలా బాగుంటుంది వంకాయ కారం. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. లైట్గా ఎర్రగా వేగాలండి. కొంచెం ఎర్రగా వేగినాయండి. వేగిపోయినాక ఒక బౌల్లో తీసేసుకోవాలి. అవి ఒక పక్కకి ఒక బౌల్లోని మనం తీసేసుకున్నాం. దాంట్లోనే 1 కప్పు పల్లీలు. పల్లీలు అంటే శనగిత్తులండి. శనగిత్తులు కూడా లైట్గా మనం గోల్డెన్ షేడ్కి వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇవ్వండి, పల్లీలు కూడా గోల్డ్ కలర్ వచ్చిందిగా ఉడికి బాగా వేయించుకున్నాగా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇవి కూడా చిన్న కప్పుతో 1 కప్పు ధనియాలండి. 1 కప్పు ధనియాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా లైట్గా వేయించుకోవాలి. చిన్న సైజు వెండి కొబ్బరి అండి. వెండి కొబ్బరి చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు. 2 స్పూన్ల జీలకర్ర. కొంచెం 2 స్పూన్ల నూగులండి. నూగులు తెలుసు కొద్దిగా, తెల్ల నూగులు 2 స్పూన్లు నూగులేనండి. నూగులతో చేసుకుంటే చాలా బాగుంటుందండి కారపొడి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. లైట్గా గోరు కలర్ వచ్చేటట్టుగా లైట్గా వేయించుకోవాలి. కరివేపాకు అండి. 3-4 రెబ్బల కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వచ్చిందండి. కరివేపాకు కూడా మనకు చాలా మంచిదండి. జుట్టుకేనా, హెల్త్కి చాలా మంచి. చక్కగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకున్నాం కదా. ఇది చూడండి, కరివేపాకు కూడా మనకి వడబడిపోయిందండి. కరివేపాకు కూడా చక్కగా వడబడిపోయింది. ఇప్పుడు దించేసుకొని చల్లార్చుకొని అదే బాండీలో అండి అదే బాండీ మనం వేయించి పెట్టుకున్నాం, పక్కన పెట్టుకున్నాం కదా. అదే బాండీలో ఆయిల్ వంకాయలు మునిగినన్ని ఆయిల్ పోసుకోవాలండి. ఇవ్వండి, నేను వచ్చేసి ఒక 5 గంటలు ఆయిల్ పోసానండి. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది కండి. ఇదిగోండి వంకాయలు చూసారా? ఇదిగోండి వంకాయలు మనం ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఇట్లా ఉరిగించుకొని ఒక్కొక్క వంకాయ జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనం నీళ్ళలోంచి తీసాం కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, వంకాయలు నూనె వేయంగానే కలర్ చేంజ్ అయిపోయి చూసారా? ఇవి బాగా వేయించుకోవాలండి. ఈ వంకాయలు మెత్తబడేటట్టుగా ఈ ఆయిల్లో బాగా. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి.
కొబ్బరి ముక్కలు మొత్తం మనం వేయించి పక్కన పెట్టుకున్నాంగా అంతవరకు ఫస్ట్ వేసుకోవాలండి. ఈ కొబ్బరి వరకు ఫస్ట్ మిక్సీ పక్కన పెట్టుకున్నాం కదా, వేయించుకొని చల్లార్చుకొని ఆ ఎండుమిర్చి కూడా ఇలా వేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు పల్లీలు కూడా రెండు మిక్సీ పట్టేసుకున్నాం. చూసారా, మన పల్లీలు కారపొడి వేసి ఎండుమిర్చి వేయగానే ఇలా తయారైందండి. ఇప్పుడు దానికి తయారైన దాంట్లో ఇందాక మనం కరివేపాకు ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా వేసుకొని కొన్ని ఇవ్వండి చున్నెల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలండి. చున్నెల్లిపాయలు చిన్న ఒక గడ్డ కూడా వేసేసుకో, కొద్దిగా ఒక స్పూను గల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ ఉంటే సాల్ట్, గల్లుప్పు ఉంటే గల్లుప్పు మొత్తం వేసుకొని మిక్సీ బట్టి వేసుకొని పొడి చేసేసుకుందాం. ఇవ్వండి ఒక బేషన్ తీసుకొని ఇందాక మనం వేసి పెట్టుకున్నాంగా కారపొడి, ఆ కారపొడి అంతా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఇవ్వండి కారపొడి అంతా ఇలా తయారు చేసేసుకున్నాం కదా, ఒక్క స్పూను కారం వేసుకోవాలండి. మనం ఒక్క స్పూనేనండి, కలర్ కోసం ఒక్క స్పూను కారం. ఇదిగోండి కారం వేసుకొని ఇలా చేత్తో కలిపేసుకోవాలండి. చూసారా, కారం అంతా మంచి స్మెల్ వస్తుందండి. మన కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, చాలా మంచి హెల్త్ ఫుడ్ అంతా వెళ్తేనండి. మనం ఈ కారపొడి అంతా మనకి హెయిర్కి అంతా మంచిగా ఉపయోగపడేటట్టుగా చేసాం. వంకాయలు చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. మనం ఇట్లా మెత్తగా వేయించుకోవాలండి వంకాయలు అన్నీ. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. దీనికి తాలింపు ఏమి లేదండి. తాలింపు అనుకుంటున్నారేమో, అస్సలు తాలింపు కానీ ఏం లేదు. ఇంక ఇలాగే తినేటివే మనం. ఇంతేనండి, ఇక తాలింపు గిలింపు ఏం వేసే పనే లేదు. తాలింపు వేయకుండా ఉంటేనే ఇలా బాగుంటుందండి. తాలింపు వేస్తే మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. దాదాపు ఇది ఒక నెల పాటు నిల్వ ఉండదండి. ఈ కారపొడి నెల పాటు ఒక సీసాలో కానీ ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల పాటు నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి నిల్వ. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం ముద్దపప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. దీంట్లోనే ఒక్క చిటికెడు పసుపు అండి. ఇందాక మనం పసుపు వేసుకోలేదుగా, ఒక్క చిటికెడు వంకాయల మీద ఒక చిటికెడు పసుపు కలుపుకోవాలి బాగా. చూడండి చక్కగా మనకు వంకాయ రెడీ అయిపోయిందండి. వంకాయ కారం రెడీ అయిపోయిందండి. నూగుల వంకాయ కారం మనకు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. పొడి కూడా చూడండి ఎంత బాగుందో. ఇట్లాగే తినేయచ్చండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు. వంకాయలు కూడా మనకి ఎక్కడ ఇదిగోండి చిక్కి ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఊడిపోయే వంకాయ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంకా రెడీ అయిపోయిందండి. దించి తీసేసుకున్నాం ఒక బౌల్లోకి. బాయ్.